న్యూస్ ఛానల్స్ అంటే పిల్లలకి అదేదో చెవిలో వేడి నూనె పోసినట్టు కళ్ళల్లో కారం కొట్టినట్టు ఉంటది. కార్టూన్స్ అంటే పెద్దవాళ్ళకి అలా ఉంటదేమో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు. నేను మీ లాస్య. మరింకెందుకు ఆలస్యం, కబుర్లు మొదలు పెట్టేద్దామా? ఆదివారం కార్టూన్ ఛానల్లో డోరెమాన్, పోకెమాన్, రోల్ నంబర్ 21 ఇలా అన్ని కార్టూన్స్ మూవీస్ వచ్చేవి. మామూలుగా 10-15 నిమిషాల ఎపిసోడ్లుంటే సండే మాత్రం స్పెషల్ గా 3 hours సినిమా వేసేవాడు. ఇంట్లో నేను మా చెల్లి సండే సీరియస్ గా మంచి కార్టూన్ మూవీ చూస్తుంటే అమ్మ మెల్లగా నాన్న దగ్గరికి వెళ్లి, చూడండి 3 గంటల నుంచి అలా టీవీకి అతుక్కుపోయారు ఇద్దరు అని కంప్లైంట్ ఇచ్చేది. అంతే, నాన్న మా దగ్గరకు వచ్చి, ఏదమ్మా రిమోట్ ఏది, ఛానల్ మార్చండి, న్యూస్ టైం అయిపోయింది, న్యూస్ పెట్టు అనేవారు. అలా నాన్న అడిగిన వెంటనే మా ఇద్దరి ముఖాలు మాడిపోయేవి. అదేదో ఇప్పుడే చూడాలా అని మనసులో అనుకునేవాళ్ళం. కొంచెం ధైర్యం తెచ్చుకొని, నాన్న 5 minutes నాన్న అంటే పక్క నుంచి అమ్మ, చాలు ఎంతసేపు ఆ కీచుకోలా, కనీసం న్యూస్ చూస్తే నాలెడ్జ్ అయినా వస్తుంది అనేది. సరే అని నాన్న ఇలా రిమోట్ తీసుకొని న్యూస్ ఛానల్ పెట్టగానే మా చెల్లి ఏదో ఒక వంక చెప్పి పారిపోయేది. కానీ నేను బుక్ అయిపోయేదాన్ని. పెద్దదాన్ని కదా, నేను అప్పుడు వెళ్ళిపోయాను అనుకోండి, మళ్ళీ దీనికి మాత్రం కూర్చోలేరు, అదే కార్టూన్ అయితే 4 గంటలు 5 గంటలు కూర్చుంటావు అంటారని చెప్పి కూర్చునేదాన్ని. కానీ న్యూస్ చూసినంతసేపు కుర్చీ మీద ముళ్ళులు గుచ్చి దాని మీద కూర్చోమన్నట్టు అనిపించేది. ఇలా మీ ఇంట్లో కూడా జరిగేదా? మీ కార్టూన్ ఛానల్ అండ్ న్యూస్ ఎక్స్పీరియన్సెస్ ని కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి. మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. MS Chronicles కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.